హాయ్ గైస్, నేను రవి అగైన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను పోస్ట్ చేసిన దేవితో నా ఎక్స్పీరియన్స్కి వ్యూస్ అయితే వచ్చాయి, కానీ ఏ లేడీస్ నుంచి మెసేజెస్ రాలేదు. అందుకే ఇంకో స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈ స్టోరీ 2022లో జరిగింది. నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. ర్యాండమ్గా గర్ల్స్ అండ్ ఆంటీస్ ప్రొఫైల్స్కి రిక్వెస్ట్ పెడుతూ ఉంటా. అలా నాకు ప్రియా అనే ప్రొఫైల్ కనిపించింది. నేను రిక్వెస్ట్ పెట్టా. 2 డేస్ తర్వాత రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. ఆ తర్వాత వాయిస్ క్లిప్ మెసేజ్ వచ్చింది. హాయ్ హాయ్ అన్నాను. వాయిస్ క్లిప్సే పెట్టండి, నేను చదువుకోలేదు అని ప్రియా. ఓకే అన్నాను. హాయ్, మీ పేరేంటి, ఎక్కడ్నుంచి అని అడిగాను. నా పేరు ప్రియా, ముద్దు పేరు బుజ్జి అని చెప్పింది. ఓకే, మీరెక్కడా, మీరు పేరేంటి అని అడిగింది. నా నేమ్ రవి, నిక్నేమ్ నాని అన్నాను. హో ఓకే అని ప్రియా. అలా కొంచెంసేపు మాట్లాడి బాయ్ అని ప్రియా. అప్పుడేనా అన్నాను. రేపు చేస్తా అని చెప్పింది. ఓకే అన్నాను. నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్ పెట్టింది వాయిస్ క్లిప్. హాయ్ హాయ్ అన్నాను. అలా మాట్లాడుకుంటూ తన పర్సనల్ డీటెయిల్స్ అడిగాను. మీ డీటెయిల్స్ చెప్పండి అన్నాను. ఏం లేదు, చెప్తాను. నా పేరు ప్రియా, గురుజాల, గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉండేది. అసలు ఊరు విజయవాడ దగ్గర ఉయ్యూరు, గురుజాల అత్తగారి ఊరు అని చెప్పింది. ఓకే. నా గురించి అడిగితే నా పేరు రవి, సూర్యాపేట డిస్ట్రిక్ట్, గుడిబండ, నాట్ రియల్, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా అన్నాను. ఓ అవునా, మంచిది అని ప్రియా. అలా కొంచెంసేపు చేసి బాయ్ అని ప్రియా. ఎందుకు అన్నాను. మా ఆయన వచ్చారు అని చెప్పింది. ఓకే అన్నాను. అలా రోజు చాట్ చేస్తూ చేస్తూ బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకు మీరు డల్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడేంటి ప్రాబ్లం అని అడిగాను. ఏం లేదు నాని అని ప్రియా. చెప్పు బుజ్జి ప్లీజ్ అన్నాను. ఆగు అని. నేను 7th వరకే చదువుకున్నాను. ఒకరిని లవ్ చేశాను. ఆ విషయం తెలిసి ఇంట్లో వెంటనే వేరే సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. అప్పుడు నా ఏజ్ 16, ఇప్పుడు నా ఏజ్ 28 అని చెప్పింది. మీ హబ్బీ మంచివాడే కదా అన్నాను. మంచివారే, బట్ అప్పుడప్పుడు డ్రింక్ చేసి తిడతారు, కొడతారు అని ప్రియా. హో అవునా అన్నాను. నాకు ఇష్టంలేని పెళ్ళి, నేను అతనితో సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పింది. ఇవన్నీ కామనే, అందరికీ ఇలానే అవుతుంది. లవ్ సక్సెస్ అవ్వకపోతే వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్లు చాలామందున్నారు. నువ్వలా ఆలోచించకుండా మంచిగా ఉండండి అన్నాను. చూద్దాంలే, నీ ఇష్టం అని ప్రియా. అలా రోజురోజుకీ మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. తను నన్ను నాని అని పిలుస్తుంది, నేను తనని బుజ్జి అని పిలుస్తా. ఒకరోజు నైట్ చాట్ చేస్తూ నా నెంబర్ ఇవ్వురా అని ప్రియా. సరే అన్నాను. రేపు నీ కాల్ చేస్తా అని చెప్పింది. సరే అన్నాను. నెక్స్ట్ డే అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు అన్నాను. బుజ్జిని నాని అని ప్రియా. ఓకేగా బుజ్జి, నువ్వేనా ఇది నెంబరు అని అడిగాను. అవును అని. ఏంటి సంగతులు అన్నాను. నథింగ్, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశా అని ప్రియా. ఓకే అన్నాను. అలా కొంచెంసేపు మాట్లాడి బాయ్ అని ప్రియా. ఎందుకు అన్నాను. మా ఆయన వచ్చారు అని చెప్పింది. ఓకే అన్నాను. అలా రోజు చాట్ చేస్తూ చేస్తూ బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకు మీరు డల్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడేంటి ప్రాబ్లం అని అడిగాను. ఏం లేదు నాని అని ప్రియా. చెప్పు బుజ్జి ప్లీజ్ అన్నాను. ఆగు అని. నేను 7th వరకే చదువుకున్నాను. ఒకరిని లవ్ చేశాను. ఆ విషయం తెలిసి ఇంట్లో వెంటనే వేరే సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. అప్పుడు నా ఏజ్ 16, ఇప్పుడు నా ఏజ్ 28 అని చెప్పింది. మీ హబ్బీ మంచివాడే కదా అన్నాను. మంచివారే, బట్ అప్పుడప్పుడు డ్రింక్ చేసి తిడతారు, కొడతారు అని ప్రియా. హో అవునా అన్నాను. నాకు ఇష్టంలేని పెళ్ళి, నేను అతనితో సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పింది. ఇవన్నీ కామనే, అందరికీ ఇలానే అవుతుంది. లవ్ సక్సెస్ అవ్వకపోతే వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్లు చాలామందున్నారు. నువ్వలా ఆలోచించకుండా మంచిగా ఉండండి అన్నాను. చూద్దాంలే, నీ ఇష్టం అని ప్రియా. అలా రోజురోజుకీ మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. తను నన్ను నాని అని పిలుస్తుంది, నేను తనని బుజ్జి అని పిలుస్తా. ఒకరోజు నైట్ చాట్ చేస్తూ నా నెంబర్ ఇవ్వురా అని ప్రియా. సరే అన్నాను. రేపు నీ కాల్ చేస్తా అని చెప్పింది. సరే అన్నాను. నెక్స్ట్ డే అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు అన్నాను. బుజ్జిని నాని అని ప్రియా. ఓకేగా బుజ్జి, నువ్వేనా ఇది నెంబరు అని అడిగాను. అవును అని. ఏంటి సంగతులు అన్నాను. నథింగ్, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశా అని ప్రియా. ఓకే అన్నాను. అలా కొంచెంసేపు మాట్లాడి బాయ్ అని ప్రియా. ఎందుకు అన్నాను. మా ఆయన వచ్చారు అని చెప్పింది. ఓకే అన్నాను. అలా రోజు చాట్ చేస్తూ చేస్తూ బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకు మీరు డల్గా మాట్లాడుతున్నారు,
ఇప్పుడేంటి ప్రాబ్లం అని అడిగాను. ఏం లేదు నాని అని ప్రియ. చెప్పు బుజ్జి ప్లీజ్ అన్నాను. ఆగు అని. నేను 7th వరకే చదువుకున్నాను. ఒకరిని లవ్ చేశాను. ఆ విషయం తెలిసి ఇంట్లో వెంటనే వేరే సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. అప్పుడు నా ఏజ్ 16, ఇప్పుడు నా ఏజ్ 28 అని చెప్పింది. మీ హబ్బీ మంచివాడే కదా అన్నాను. మంచివారే, బట్ అప్పుడప్పుడు డ్రింక్ చేసి తిడతారు, కొడతారు అని ప్రియ. హో అవునా అన్నాను. నాకు ఇష్టంలేని పెళ్ళి, నేను అతనితో సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పింది. ఇవన్నీ కామనే, అందరికీ ఇలానే అవుతుంది. లవ్ సక్సెస్ అవ్వకపోతే వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్లు చాలామందున్నారు. నువ్వలా ఆలోచించకుండా మంచిగా ఉండండి అన్నాను. చూద్దాంలే నీ ఇష్టం అని ప్రియ. అలా రోజురోజుకీ మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. తను నన్ను నాని అని పిలుస్తుంది, నేను తనని బుజ్జి అని పిలుస్తా. ఒకరోజు నైట్ చాట్ చేస్తూ నా నెంబర్ ఇవ్వురా అని ప్రియ. సరే అన్నాను. రేపు నీ కాల్ చేస్తా అని చెప్పింది. సరే అన్నాను. నెక్స్ట్ డే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు అన్నాను. బుజ్జిని నాని అని ప్రియ. ఓకేగా బుజ్జి, నువ్వేనా ఇది ఈ నెంబరు అని అడిగాను. అవును అని. ఏంటి సంగతులు అన్నాను. నథింగ్, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశా అని ప్రియ. ఓకే అన్నాను. అలా కొంచెంసేపు మాట్లాడి బాయ్ అని ప్రియ. ఎందుకు అన్నాను. మా ఆయన వచ్చారు అని చెప్పింది. ఓకే అన్నాను. అలా రోజు చాట్ చేస్తూ చేస్తూ బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకు మీరు డల్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడేంటి ప్రాబ్లం అని అడిగాను. ఏం లేదు నాని అని ప్రియ. చెప్పు బుజ్జి ప్లీజ్ అన్నాను. ఆగు అని. నేను 7th వరకే చదువుకున్నాను. ఒకరిని లవ్ చేశాను. ఆ విషయం తెలిసి ఇంట్లో వెంటనే వేరే సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. అప్పుడు నా ఏజ్ 16, ఇప్పుడు నా ఏజ్ 28 అని చెప్పింది. మీ హబ్బీ మంచివాడే కదా అన్నాను. మంచివారే, బట్ అప్పుడప్పుడు డ్రింక్ చేసి తిడతారు, కొడతారు అని ప్రియ. హో అవునా అన్నాను. నాకు ఇష్టంలేని పెళ్ళి, నేను అతనితో సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పింది. ఇవన్నీ కామనే, అందరికీ ఇలానే అవుతుంది. లవ్ సక్సెస్ అవ్వకపోతే వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్లు చాలామందున్నారు. నువ్వలా ఆలోచించకుండా మంచిగా ఉండండి అన్నాను. చూద్దాంలే నీ ఇష్టం అని ప్రియ. అలా రోజురోజుకీ మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. తను నన్ను నాని అని పిలుస్తుంది, నేను తనని బుజ్జి అని పిలుస్తా. ఒకరోజు నైట్ చాట్ చేస్తూ నా నెంబర్ ఇవ్వురా అని ప్రియ. సరే అన్నాను. రేపు నీ కాల్ చేస్తా అని చెప్పింది. సరే అన్నాను. నెక్స్ట్ డే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు అన్నాను. బుజ్జిని నాని అని ప్రియ. ఓకేగా బుజ్జి, నువ్వేనా ఇది ఈ నెంబరు అని అడిగాను. అవును అని. ఏంటి సంగతులు అన్నాను. నథింగ్, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశా అని ప్రియ. ఓకే అన్నాను. అలా కొంచెంసేపు మాట్లాడి బాయ్ అని ప్రియ. ఎందుకు అన్నాను. మా ఆయన వచ్చారు అని చెప్పింది. ఓకే అన్నాను. అలా రోజూ చాట్ చేస్తూ చేస్తూ బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకు మీరు డల్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడేంటి ప్రాబ్లం అని అడిగాను. ఏం లేదు నాని అని ప్రియ. చెప్పు బుజ్జి ప్లీజ్ అన్నాను. ఆగు అని. నేను 7th వరకే చదువుకున్నాను. ఒకరిని లవ్ చేశాను. ఆ విషయం తెలిసి ఇంట్లో వెంటనే వేరే సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. అప్పుడు నా ఏజ్ 16, ఇప్పుడు నా ఏజ్ 28 అని చెప్పింది. మీ హబ్బీ మంచివాడే కదా అన్నాను. మంచివారే, బట్ అప్పుడప్పుడు డ్రింక్ చేసి తిడతారు, కొడతారు అని ప్రియ. హో అవునా అన్నాను. నాకు ఇష్టంలేని పెళ్ళి, నేను అతనితో సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పింది. ఇవన్నీ కామనే, అందరికీ ఇలానే అవుతుంది. లవ్ సక్సెస్ అవ్వకపోతే వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్లు చాలామందున్నారు. నువ్వలా ఆలోచించకుండా మంచిగా ఉండండి అన్నాను. చూద్దాంలే నీ ఇష్టం అని ప్రియ. అలా రోజురోజుకీ మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. తను నన్ను నాని అని పిలుస్తుంది, నేను తనని బుజ్జి అని పిలుస్తా. ఒకరోజు నైట్ చాట్ చేస్తూ నా నెంబర్ ఇవ్వురా అని ప్రియ. సరే అన్నాను. రేపు నీ కాల్ చేస్తా అని చెప్పింది. సరే అన్నాను. నెక్స్ట్ డే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు అన్నాను. బుజ్జిని నాని అని ప్రియ. ఓకేగా బుజ్జి, నువ్వేనా ఇది ఈ నెంబరు అని అడిగాను. అవును అని. ఏంటి సంగతులు అన్నాను. నథింగ్, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశా అని ప్రియ. ఓకే అన్నాను. అలా కొంచెంసేపు మాట్లాడి బాయ్ అని ప్రియ. ఎందుకు అన్నాను. మా ఆయన వచ్చారు అని చెప్పింది. ఓకే అన్నాను. అలా రోజూ చాట్ చేస్తూ చేస్తూ బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకు మీరు డల్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడేంటి ప్రాబ్లం అని అడిగాను. ఏం లేదు నాని అని ప్రియ. చెప్పు బుజ్జి ప్లీజ్ అన్నాను. ఆగు అని. నేను 7th వరకే చదువుకున్నాను. ఒకరిని లవ్ చేశాను. ఆ విషయం తెలిసి
ఇంట్లో వెంటనే వేరే సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. అప్పుడు నా ఏజ్ 16, ఇప్పుడు నా ఏజ్ 28 అని చెప్పింది. మీ హబ్బీ మంచివాడే కదా అన్నాను. మంచివారే, బట్ అప్పుడప్పుడు డ్రింక్ చేసి తిడతారు, కొడతారు అని ప్రియ. హో అవునా అన్నాను. నాకు ఇష్టం లేని పెళ్ళి, నేను అతనితో సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పింది. ఇవన్నీ కామనే, అందరికీ ఇలానే అవుతుంది. లవ్ సక్సెస్ అవ్వకపోతే వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్లు చాలామందున్నారు. నువ్వలా ఆలోచించకుండా మంచిగా ఉండండి అన్నాను. చూద్దాంలే, నీ ఇష్టం అని ప్రియ. అలా రోజురోజుకి మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. తను నాని అని పిలుస్తుంది, నేను తనని బుజ్జి అని పిలుస్తా. ఒకరోజు నైట్ చాట్ చేస్తూ నా నెంబర్ ఇవ్వురా అని ప్రియ. సరే అన్నాను. రేపు నీకు కాల్ చేస్తా అని చెప్పింది. సరే అన్నాను. నెక్స్ట్ డే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు అన్నాను. బుజ్జిని నాని